నమస్కారం ప్రేక్షకు మిత్రులారా. మానవసేవే మాధవసేవ అనే మహోన్నత సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ విజయనగరం జిల్లా బాబామెట్ట ఖాదర్ నగర్లోని ఏటీకే స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వెలుగు అనాథల వృద్ధాశ్రమంలో మరో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. సూఫీ సంత్ హజ్రత్ ఖ్వాజా మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబావారి ఆశీస్సులతో గంటా లక్ష్మీ సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలోని పెద్దలకు ఫ్రూట్స్ పంపిణీ, ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ, షుగర్ టెస్ట్ అండ్ బీపీ టెస్ట్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయనగరం వైద్య బృందం ప్రత్యేక సహకారం అందించింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీ రామ్మూర్తి గారు వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలోని పెద్దలను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీమతి గంటా లక్ష్మిగారు సమాజంలోని ప్రతి ఒక్కరూ వృద్ధులు, అనాథలు మరియు నిరుపేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, సమాజంలో మానవత్వం మరింత విస్తరించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. సేవే పరమధర్మంగా భావిస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ఏటీకే స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ గంటా లక్ష్మీ సేవా సంఘం సభ్యులను స్థానికులు అభినందించారు. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. జీవితమంటేనే ఎగిసిపడే అలలే కదరా, జీవితమంటేనే ఎగిసిపడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. దండుగా కదిలిన సీమన నడకను బాబు చూస్తుంటారు నాకు ఎప్పుడును అని. సరే కరెంట్గా మీరు వచ్చారు 2 రోజులు బట్టి మీ గురించి అనుకున్నాను. చాలా సంతోషం కొడుకు నాయన వచ్చాదండి నాన్న. ఈరోజు నేను నడుస్తున్నానంటే మీ మూలంగా నేను నడుస్తున్నాను. ఎంత మాట నాన్న, చాలా సంతోషం. ఇక్కడ చెప్పాను కదా, మొన్న వచ్చినప్పుడు చెప్పాను కదా, 7 సంవత్సరాలు అయింది. ఈ చేతులు నొప్పులు రావడం, మీ దగ్గర రావడం, ఇక్కడికి రావడం జరిగింది. అంతా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీరామ్మూర్తి. ఈరోజు గంటా లక్ష్మీ సేవా సమితి ఆధ్వర్యంలో మేడం గారు ఇక్కడ ఒక సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. చాలా సంతోషం. ఏటీకే వారి ఆశ్రమంలో సుమారు 70 నుంచి 80 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యం కోసం మరి గంటా లక్ష్మి గారు ఎంతో ప్రేమతో, అభిమానంతో, వీళ్ళందరి మీద ప్రేమతో, వీళ్ళకి బీపీలు ఏమైనా ఉన్నాయా, షుగర్లు ఏమైనా ఉన్నాయా, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వీళ్ళందరినీ ఈరోజు ఎగ్జామిన్ చేసి వీళ్ళందరికీ మళ్ళీ విజయనగరంలో సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అవసరమైన వారికి ఎక్స్రేలు, టెస్టులు, ఆపరేషన్స్ అన్నీ కూడా ఫ్రీగా చేయటానికి మేడం గారు సంకల్పించారు. అలాగే మేడం గారు మరి తలపెట్టిన కార్యక్రమానికి మా సత్యసాయి సేవా సమితి ద్వారా, మా హాస్పిటల్ ద్వారా మా సిబ్బంది అంతా వచ్చి ఈరోజు మందులు కూడా తీసుకొచ్చి ఫ్రీగా అందరికీ మందులు పంచిపెట్టి సేవా కార్యక్రమం చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి కార్యక్రమాలు మేడం గారు ఇంకెన్నో చేయాలని, వారికి మా సంస్థ, మా హాస్పిటల్ ఎప్పుడూ కూడా చేదోడు బాదోడుగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. సాయిరామ్. చూసి నేర్వాలి ఐకమత్యం, ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం. ఇప్పటి నుంచి చేతుల నొప్పులు, ముడుకుల నొప్పులు అవి
గురించే చెప్పాను. డబ్బులు కూడా చేతిలో పెడతారు బాబు, అయ్యో నేను పెట్టే దేవుడు ఇచ్చిన డబ్బులు మనకి ఏమన్నాయి. అలా చూస్తుండేవారు. నాకు చూడబెట్టి ఈ రోజు ఇలాగా ఆ కాళ్ళు అలా బాగా నాటగలిగాను. పళ్ళు మధ్యలో పెట్టే పంచినా ఇచ్చేయండి. సామాన్య తండ్రి దేవుడు నాయన 30 ఏళ్ళు బట్టి ఈ రకంగా నన్ను చూసుకొచ్చారు మీరు. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు పద్మావతి నగర్లో ఉన్నవాడు పుత్రుడు వీధిలో ఉన్నారు. చూపానన్న ఈ సీఎం పోసినట్టు ముడుకు ఏమో నొప్పు నన్ను తగ్గుకుంటుంది, నడలేకపోతున్నాను. సీఎం పోసినట్టు అయిపోతుంది, ఈ ముడుకులు ఈ జబ్బులు వదిలేసినట్టు అయిపోతుంది. అప్పటి నుంచి అలాగే ఉంటుంది నన్ను. ఒకసారి బీపీ షుగర్ చూసాము. అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం, ఎగిరే పక్షుల రెక్కల దలిసి విహరించరా సమస్తం. వెనకడుగేసే ఆలోచనల అత్తులు జరగాలి, ఉదయించే సూర్యపు కిరణ మల్లెను వెలుగులు వంచాలి. ఈ విశ్వమంతా నీ గెలుపును చూస్తూ నింబెరపోవాలి. బలానికి వాడాలమ్మా మాత్రలు, బ్లడ్ లేదు మీకు అని చెప్పారు, అలాగే వాడుతున్నాను బా. బీపీ చూపించుకున్నాను. చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి. బాగున్నావా? ఎన్నాళ్ళు అయితే ఉన్నా ఇక్కడ? ఏంటి బాధ? బీపీ మనసుందండి. అసలు ఈ మధ్య ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ బాగా వస్తుంది, కళ్ళు ఎత్తుంది. బీపీ మధ్య చెమట పడుతుంది, తల విసిరేయడం బాగా. అంటే కళ్ళెత్తులు ఆపరేషన్ చేశారు. ఎక్కడ ఇవ్వండి ఎక్కడ చేశారు? ఇక్కడే విజయనగరం. ఏ మా హాస్పిటల్? రాజుగారు బయటనే చేయించారు. మీ రాజుగారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే విజయనగరం కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా నాకు. మరి ఎందుకు ఇక్కడ ఎందుకు వచ్చావు? కొంచెం ప్రాబ్లం ఉంది, అడగచ్చు. కొంచెం ప్రాబ్లం ఉంది, దానివల్ల వెళ్ళిపోతాను. నేను డిగ్రీ స్టడీ చేసి ఎక్కువ వెళ్ళాను. తెలుసు. మీరు తెలుసు మా మదర్కు దేనికి వచ్చి కేజీహెచ్ అప్పుడు చూసాను. ప్రభావతి తెలుసు. గారు ఏం సంగతి? నాగేశ్వరరావు గారు. అవును సార్, ఇంతవరకు బీపీ షుగర్ లేదు, ఇవాళ కనిపిస్తుంది. నేను బీపీ విజయనగరం అనేది కాదు సార్, మాది శ్రీకాకుళము, కానీ ఇక్కడ జూట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని నేను వల్ల. ఆ పరిచయం దగ్గర వెళ్ళిపోయారు. 81 years చెప్తున్నారు. 81. వెరీ యంగ్. లేదు సార్, మీ ఇలాంటి పెద్దవాళ్ళు నాకు పెద్దయ్యా. ఇక్కడ ఏంటి అసలు? ఎవరైనా ఇక్కడ ఫ్రీగా జాయిన్ చేయాలా, ఏమైనా కట్టాలి? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏం అక్కర్లేదు, అంతా ఫ్రీ. ఫ్రీ. అయితే ఇక్కడ ఏంటి, మొదటి నుంచి డైట్ కంట్రోల్ అలవాటు. మా మిస్సెస్ చనిపోయింది, 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేను ఏదో ఒక్కడిని అయిపోయాను. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలిద్దరు, వాళ్ళు శ్రీకాకుళం, వాళ్ళు విశాఖపట్నం. పిల్లలు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవరాళ్ళకు కూడా పెళ్ళి. మన పిల్లలే ముసలు అయిపోయారు, ఇంకా వాళ్ళు మనకి మీకేం చేస్తారు? లేదు, బాధ్యతలు ఏమి లేదు సార్. అలా ఏదో పీసుకుని ఇక్కడ ఆధ్యాత్మికంగా పడి సో ఆధ్యాత్మిక గార్డెన్ బాగుంది. గార్డెన్ పీస్ఫుల్గా ఉంటుంది సార్, చాలా పీస్ఫుల్గా. మన రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఓల్డేజ్ ప్రశాంతమైన వాతావరణం బాగుంది. ఇది కాదర్ బాబా అది. అవును బాబు, గ్రేట్. పెద్ద ఒక మనిషి ఇంత చాలా డెవలప్ చేస్తున్నారు. ఇంకా చాలామంది రావడం వెళ్ళడం. ఈ మధ్యన 5-6 చచ్చిపోయారు. మరి హై బీపీస్. వీటి ఫండ్స్ ఎలాగ వస్తాయి? ఫండ్స్ ఏమో మరి ఫండ్స్ గట్ట ఏం లేవు, ఆయన ఓన్ మనీ. చచ్చిపోయినా వెంటనే మున్సిపాలిటీకి 10,000 కట్టేస్తారు. అక్కడి నుంచి ఫుడ్ గట్టికి మరి ఎవరు? డోనర్స్, కొంతమంది డోనర్స్ ఉన్నారు. ఆ డోనర్స్ కొంతవరకు హెల్ప్ చేస్తారు. చాలా ఇలాంటి సేవ చేయడం అంటే చాలా కష్టమైన పని. చాలా మానవత్వం ఉండాలి. అవును సార్.
వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆయన నవ్వుతూ ఉంటారు. మా దగ్గరికి వచ్చి బయటకు వచ్చి అందరి పేర్లు తెలుసు ఆయనకి, పలకరిస్తారు. బాగున్నారా, అలా ఆరోగ్యం బాగుందా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పండి అని అడుగుతున్నారు. నిస్వార్థంగా ఎంతమంది చాలా అంటే ఇక్కడే ఇంకా ఇక్కడ చాలా కూడా కంపెనీ దానిలో 30 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ భోజనం మా దగ్గర ఫ్రీ, అంతా ఫ్రీ. సరే సార్. షుగర్ కూడా చూపించుకున్నారు. బీపీ షుగర్లు ఏం లేవు, బాగున్నారు. అందరూ ఒకసారి వచ్చి అలాగే మందులు అయిపోయిన తర్వాత ఒకళ్ళు సరే సార్. ఇవి వాడుతున్నాం సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్. ఏమైంది అసలు? షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ కూడా ఉంది. మరి ఈ కీళ్ళ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య, మరి ఎక్కువ సైడ్ ఇప్పుడు ఎంప్లాయ్ మీరు ఇక్కడ వర్క్ చేస్తాం, ఆశ్రమం ఈ ఊరు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాం. ఖలీల్బాబు గారు ఉంటాం. సరే, నేను మీకు కార్డు ఇస్తాను. మాధురి మేడం అని అంటారు. ఎక్కడ సార్? వాడు మాధురి మేడం. రక్త పరీక్ష వాడు ప్రతి మంగళవారం నాడు అన్నీ ఫ్రీగా చేస్తారు. అలా సార్. ఎక్కడ సార్? మన హాస్పిటల్లో. పెద్ద హాస్పిటల్. మా హాస్పిటల్ తెలుసా నీకు? తెలియదండి. సాయి సూపర్ స్పెషాలిటీ శ్రీరామూర్తి హాస్పిటల్. అలాగే మయూర్ హోటల్ ఐడియా ఉందా? తెలుసు. దాని ముందే ఇది. రండి, వచ్చే మంగళవారం తినకుండా. ఈ షుగర్ టెస్ట్లన్నీ ఫ్రీగా రాశాను. చూపించుకోండి. ఆవిడతో వైద్యం చేసుకోండి, ఏం ఖర్చు ఉండదు. మాధురి మేడం అనండి. బాబు కూర్చోండి, పిలుస్తాను. మాధురి మేడం. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన కథమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. పాటలు ఎంత ఇంట్రెస్ట్, మనిషి ఏదో ఒకటి చెయ్యాలనే తపన అనమాట. భగవంతుడు కళ్యాణం పిల్లలందరూ బాగా, మీరే మాకు స్ఫూర్తి. అలా నిరంతరం యంత్రంలా కష్టపడతారు పాపం. చెప్పుకోవాలండి. ఎంత చేసినా తక్కువే సార్కి. సార్కి ఏం చేసి మేము చేయగలం, ఆ సార్కి చెప్పండి. ధ్వని బలికించే డబ్బు శబ్దమల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా. చాలా సంతోషం, మీ ప్రేమ అభిమానాలు సంతోషం. నీకు విలువైన సమయం అయ్యారు, అయినా సరే వచ్చారు అమ్మగారు రిక్వెస్ట్ మేరకు. దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం, దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించేటి సారం. వీచే పవనంలా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం. నీ నిరాశ తత్వం సంబల దెబ్బల అగ్నిలగాల్చైరా, నీ జీవిత పుటలల్లో లక్ష్యాల్ని కొలిమిగా మార్చైరా. ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కైరా. నువ్వేసే అడుగుల ధరని జనమంత స్వాగతమే పలికేలా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన కథమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. వెళ్ళారమ్మా, వేస్ట్ పక్కడానికి వెళ్ళారు. చూడండి, ఏదైనా ఒక మంగళవారం షుగర్ పరీక్ష తినక ముందు తిన్న తర్వాత చేయించాలి. చేయించాక అప్పుడు దాన్ని బట్టి మందులు పెట్టుకొని వాడాలి. షుగర్ అయితే ప్రెజెంట్ కొంచెం ఎక్కువ ఉంది. ఒకసారి తినక ముందు తిన తర్వాత ఒకసారి చేయించుకుంటే. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? సార్ మందులు రాశారు. సార్ మందులు రాశారు. ఇట్రా మందులు అన్నీ ఇవ్వు. ఒకటి రాసిన సార్ సరేనా, మనకు తెలిసినవన్నీ ఇవ్వు పొలానికి అన్నీ. కాచే అత్తుమరాతిని మేలుకొన్న చుక్కలుగా నువ్వు
మార్చాలే. అందాక కూర్చో 1 by 1 వద్దురు కానీ మీకు ఇబ్బంది షుగర్ ఇబ్బందులు ఇంకేమైనా ఉన్నాయా? నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జలుబు ఎక్కువ వస్తుంది. ఇంకా కూర్చో షుగర్ చూస్తారు. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఒళ్ళు నొప్పులు, జ్వరము అలా ఏమైనా ఉన్నాయా? జలుబు ఉంది. కూర్చొని చెప్పు డాక్టర్ గారికి. రాత్రి భోజనం ముడుకుల నొప్పులు ఏం లేవా? ముడుకుల నొప్పులు ఏం లేవు, అంతా బాగానే ఉంది కదా. సరే, జలుబుకి వీటికి ఇచ్చాను, ఇక్కడ తీసుకోండి. మధ్యాహ్నం భోజనం చేశాక ఇది పెయిన్ కిల్లర్, ఇది కాల్షియం వేసుకోండి. ఇలా నైట్ చీటి తీసుకోండి. మీ పేరు? పి రమణమ్మ. ఏ రమణమ్మ? ఇంటి పేరు? పళ్ళు తీసుకోమ్మా. అది నీ నిషీది లాంటి జీవితం కాగడలాను మార్చాలే. ఎగిరే గాలిపటంలా ఎదిగై నీకున్న అవకాశాలతోటి నమ్మకమనేటి దారం తోటి విహరించు నీకెంవరు రాసాటి. గురి తప్పని బాణంలా ఛేదించరని ఈ గమ్యాన్ని పరిగెత్తి సాధించు కలలుగనే నీ ఆశల సౌదాన్ని. హేళన గుర్తుకు బదులిచ్చేసైరా అసలు వడ్డీని ఈ విశ్వంపై ముద్రించేసే జరగని సంతకాన్ని. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. ఇబ్బంది ఏంటి? బీపీ అక్కడ చెక్ చేస్తారు, ఈ వెనకలు మందులు ఇస్తారు. సరేనా? మా అమ్మగారు చీటీ కూర్చో, మందులు పెట్టారు. బీపీ కంటికి ఒకరోజు రావాలి, ఏదో ఒకరోజు మీ అందరూ వస్తారు కదా, ఆ టైంలో కళ్ళు చెకప్ చేయించుకోవడానికి ఇక్కడికి రావాలి. వస్తుంది, కళ్ళద్దాలు అవన్నీ ఇస్తారు. ఎక్కడికి రండి, అన్ని టాబ్లెట్స్ ఇక్కడ ఇస్తారమ్మా. నిమ్స్లైడ్ అన్నీ ఇవ్వు ఇవిడికి. శ్రీరామ్మూర్తి గారు హాస్పిటల్కి వస్తే కళ్ళు తనిఖీ అవుతాయి. ఒకవేళ కళ్ళు తనిఖీ అవుతాయి, ఒకవేళ ఇబ్బంది ఏదైనా ఉంటే కళ్ళద్దాలు కూడా ఇస్తారు. సార్ మాట్లాడతారు, చూడండి. సరేనా? మా అమ్మగారు ఒకసారి తీసుకోండి. మధ్యాహ్నం అందరూ ఏదో ఇబ్బందులు ఉంటే 2 వేసుకోండి మధ్యాహ్నం. రాశారు. ఇవి రాత్రి భోజనం చేసే ఇటువైపు, ఇవి పరగొట్టు వైపు వస్తుంది. ఏమైంది? ఇబ్బంది ఏంటి? కూర్చోండి. నొప్పులు రాత్రి భోజనం చేసాక వేసుకున్నామా బలానికి. అవి అలా పళ్ళు ఇస్తారు.
ఉదయం రాత్రి ఇటువైపు రండి. ఉదయం రాత్రి ఇటువైపు రండి. బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే మధ్యాహ్నం మీ వేసుకోండి. పేరు? దానికోసమే ఇది వేసారంటే ఇది వేయొద్దు. ఇది పవర్ఫుల్గా ఉంటుంది. ఇది వేస్తే ఇది వేయొద్దు. మీ పేరు? చూస్తారు. ముడుకులు నొప్పులు ఇంకా షుగరు బీపీ రెండు చూడు అందరికీ. ఇది మోకాల నొప్పులకి, ముడుకుల్లో బలానికి అన్నిటికీ మందులు పెట్టాను, వాడండి. బీపీ తక్కువ మందే కదా, బీపీ షుగర్ అందరికీ చూడాలి. ఏమైంది మామగారు? ఇందాక మందులు పెట్టినట్టున్నారు. రాత్రి భోజనం చేసాక వేసుకోండి. కొంచెం ఇంకా మేము వేసుకోలేదు కదా మాత్రలు అవిని. అవునా? అలాగే ఇక్కడికి రావాల్సి వచ్చింది. టిఫిన్ ఇంకా వేసేసుకోండి, టైం అయిపోయింది కదా. మధ్యాహ్నం భోజనం చేసాక వేసుకోండి. ఇది తాగొచ్చాను. షుగర్ చూసారు, షుగర్ లేదని రాశారు. షుగర్ బాగానే ఉంది కదా. ఇవి పరగడుపును వేసుకోండి. వెన్ను నొప్పి, నడుము నొప్పి, కొంచెం గూళ్ళు నొప్పి. ఇవి రాత్రి పడుకుని అరగంట ముందు వాటికి మందులు పెడతాను, వాడండి. సరేనా? వెన్ను నడుము నొప్పిగా ఉంటుంది. అంటే మామూలు బీపీ మాత్రలు వాడుతాను, షుగర్ లేదు. అయితే బలం లేదు, బ్లడ్ లేదని బ్లడ్కి మాత్రలు వాడమన్నారు. సరే, బలానికి కూడా పెడుతున్నాను, బ్లడ్కి అవి వాడండి. నొప్పులకి బలానికి పెట్టాను, ఇలా వచ్చి తీసుకోండి. బలానికి ఒక డాక్టర్ గారు చెప్పిన మందులు వాడుతున్నాను. మరి అలాగే సరే అయిపోయింది కదా, వెళ్ళిపోవచ్చులేండి. అయిపోతే లైన్ చేయండి. పళ్ళు తీసుకున్నారు. ఏమైంది మా అమ్మగారు? ఇబ్బంది ఏంటి? నాకు బీపీ ఉందండి, థైరాయిడ్ ఉంది. ఓకే. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? మందులు రాయడానికి? కాళ్ళు నొప్పులు ఉంటాయండి. మధ్యాహ్నం వేసుకోండి అమ్మా బలానికి. జాయింట్లు అరిగినాయి అన్నారండి. ఈ మధ్యన ఎక్కువ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. ఉదయం రాత్రి భోజనం చేసాక వేసుకోండి. ముడుకుల్లో బలానికి వాటికి మందులు పెడతాను, నొప్పులకి పెడతాను, అవి వాడండి. ఇవి పరగడుపు వేసుకోండి. ఇక్కడ ఎలా చెక్ షుగర్ లేదండి, బీపీ థైరాయిడ్. ఒకసారి చెక్ చేయించుకోండి, సరేనా? ఇవి రాత్రి పడుకుని అరగంట ముందు వేసుకోండి. డి పద్మావతి. వయసు అనుకుంటా 60 సంవత్సరాలు. సరే. మందులు తీసుకోండి. మందులు తీసుకున్నారా? మందులు తీసుకున్నారా? ఇటు ఇటు అక్కడికెళ్ళి ఇక్కడ ఏం పేరు? మధ్యాహ్నం వేసుకోండి మా అమ్మాయి. మధ్యాహ్నం వేసుకోవాలి. ఏమైంది? భోజనం అయ్యాక. ఇంకా ఇవి రాత్రి భోజనం అయ్యాక వేసుకోండి. ఇబ్బంది ఇంకేమైనా ఉందా? మధ్యాహ్నం అదొకటి ఇదొకటి వేసుకోండి. ఇవి రాత్రి భోజనం చేశాక. ఒళ్ళంతా దురదలాగా వస్తుందా? పరగడుపుని వేసుకోవాలమ్మా. ఇది ప్రాబ్లం మరేం కాదండి. ఈ గూడు బాబు నడుము నొప్పి, నొప్పి ఇచ్చాను. మధ్యాహ్నం భోజనం చేసి వేసుకోండి. ఈ రెండు వేసుకోవాలి. ఈ రెండు వేసుకోండి, నొప్పి తగ్గుద్ది. ఇది రాత్రి ఇటువైపు వచ్చి సరే కదమ్మా. మామగారు ఏమైంది? పేరేం పేరు? జగదీశ్వరి. ఇక్కడే ఉంటారా మీరు కూడా? నొప్పికే రాశారు. మనకి ముఖ్య అతిథి ఆయన. మనకి
రాత్రి భోజనం చేశాక. ఇది నైట్ భోజనం చేసే ముందండి భోజనం చేశాక రైట్ ఒకటి ఇటు వచ్చి ఇవి మధ్యాహ్నం మీరు షుగర్ అక్కడ చెక్ చేస్తాను. మధ్యాహ్నం ఈ రెండు వేసుకోవాలి. పెయిన్ ఇదొకటి నొప్పి అన్నారు కదా, నొప్పికి ఈ రెండు వేసుకోమంటారు. ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేసేసుకోవాలి. ఒకవేళ తగ్గకపోతే ఎక్కువగానే ఉంటే దీన్ని ఎవరినైనా కన్సల్ట్ చేసి చెప్తే, ఎలాగండి ఎవరినైనా చెప్పారనుకోండి ఇలా మేము హాస్పిటల్కి వెళ్తామంటే టెస్టులన్నీ ఫ్రీగానే చేస్తారు. ఒక్క మెడిసిన్కి ఒకటే మనీ అవుతాయి, మిగతా టెస్టులన్నీ ఫ్రీగానే ఉంటాయి, ప్రతి టెస్ట్ కూడా. ఇవి తీసుకోండి, బీపీ షుగర్ అక్కడ చెక్ చేస్తారు. ఇటువైపు మందులు తీసుకొని మందులు ఇస్తారా, ఫ్రూట్స్ అమ్మగారు ఇస్తారు, తీసుకుంటారు. ఇలా చెప్పండి ఏమైందట? కాళ్ళు వస్తున్నాయి కానీ పర్వాలేదు, నాకు పంప చేస్తే దగ్గర ఇక్కడ దురదలేమున్నాయా? కొనుక్కొని లేదు లేదు, తగ్గకపోతే హాస్పిటల్కి రండి. శ్రీకాకుళం ఉదయం సాయంకాలం ఇవి మధ్యాహ్నం భోజనం చేసి తాతయ్య, మధ్యాహ్నం వేసుకోవాలి భోజనం చేసి. ఇవి రాత్రి వేసుకోవాలి పడుకునే ముందు. ఇవి తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి బాగా. ఇలాంటివి తీసుకోండి. మీ హాస్పిటల్ రమ్మంటే బాగోపోతే రమ్మంటారా? ఉదయం వేసుకుంటాను. సరే నేను కొన్ని రాశాను, అవి వాడండి. దగ్గుకున్ను జలుబు కాపుది కొనుక్కున్నాను. పర్లేదు, అవసరం లేదు. కానీ ఇప్పుడు మందులు ఇచ్చాను, జ్వరం వచ్చినప్పుడు వేసుకోండి. పరగడ మాత్రలు, దగ్గు జలుబు నొప్పులకి రాశాను. ఇబ్బంది ఉంటేనే, లేదండి బాగానే ఉన్నది. అదే ఇబ్బంది ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. బీపీ షుగర్ చూస్తున్నాను. బీపీ షుగర్ రెండు ఉన్నాయా? ఇంకా ఇబ్బంది ఏంటి? ఇటొచ్చి అమ్మ నాకు పనికి రాత్రి భోజనం చేసాక వేసుకోండి. పంపించేస్తున్నాను. రాత్రి పడుకునే అరగంట ముందు మధ్యాహ్నం వేసుకోండి. ఇవ్వడం పరగడుపును వేసుకోవాలి. బీపీ షుగర్ ఇంకేమైనా ఇబ్బంది బలానికి మందులు పెడతాను, వాడండి. ఒకసారి చెక్ చేయించుకోండి. అమ్మ మీరు లైన్లో నిలబండి అమ్మ. ఈవిడికి ఏ ఇబ్బంది లేదంట. రండి అమ్మ, ఇలా రండి. నో ప్రాబ్లం. అక్కడికి అమ్మగారు ఫ్రూట్స్ ఇస్తారు, తీసుకోండి. నో ప్రాబ్లం. వీడికి వెళ్ళండి. ఏమైంది తాతయ్య గారు? ఇబ్బంది ఏంటి? అంతా బాగానే ఉందా? ఇంకే ఇబ్బంది ఏం లేదు. ఇతను కూడా నో ప్రాబ్లం. రాత్రి భోజనం చేశాక బీపీ షుగర్ రాత్రి భోజనం చేశాక ఏం లేదమ్మా. ఆయన ఏమైంది? ఇబ్బంది ఏంటి? మధ్యాహ్నం భోజనం చేసి వేసుకోండి. పరగడుపుని వేసుకోవాలమ్మా. మందులు ఇచ్చారా? మందులు ఇచ్చారు. ఇది ఎప్పుడు ఉదయం సాయంకాలం వేసుకోవాలి అంటున్నాను. ఇదే ఇదిగో రాశారు. మధ్యాహ్నం ఒకటి, మధ్యాహ్నం అంతే అయిపోయింది. మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. నీరసం ఉంటుంది.
కొన్ని మందులు ఇస్తున్నాను, అవి ఉంచుకొని అలా వాడండి, తగ్గుతుంది. బీపీ షుగరు పదండి. పరగడుపుని వేసుకోండమ్మా. పక్కన నిలబడితే ఒకటి అక్కడ టెస్ట్ చేస్తుంది. ఆయన పక్కన నిలబడాలి, పెద్దవాడు పక్కన. ఏమైంది? రాత్రి భోజనం చేసాక వేసుకోండి, పడుకునే అరగంట ముందు వేసుకోండి. ఆగండి. ఆయన తరపు నువ్వు నువ్వు ఇట్లా నిలబడి మధ్యాహ్నం భోజనం చేసి 2 వేసుకోండి. ఇక్కడ ఉండైతే మందులు పెట్టాను, వాడండి. బీపీ షుగరు ఇటువైపు వచ్చి చెక్ చేయించు. థైరాయిడ్ టెస్ట్ చేస్తారు మేడం, హాస్పిటల్లో చేస్తారు. ఏదైనా ఒక మంగళవారం రా. ఎక్కడ మేడం హాస్పిటల్? శ్రీరామూర్తి గారి హాస్పిటల్ కాంప్లెక్స్ పక్కనే. ఐడియా లేదు నాకు. తిరుమల పక్కనే. తిరుమల పక్కన అంటే నేను ఫస్ట్ నుంచి ఇలానే ఉన్నాను. ఇదివరకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను, కానీ అయితే లావు లేక ఒకసారి థైరాయిడ్, షుగర్ పరీక్ష, రక్త పరీక్ష చేయించాలి. ఏదైనా ఒక మంగళవారం వస్తే పరీక్షలు ఫ్రీగా అవుతాయి, చేయిద్దాం. సరే మేడం. ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు మేడం, ఏమైనా ప్రాబ్లం లేదు, ఏ వస్తువులు మేడం. వారం లేదు, ఎప్పుడు బాగుంటప్పుడు బాగాలేకపోతే ఈ తిరుమల హాస్పిటల్ తెలుసా, ఆ పక్కనే అమ్మ రాత్రి భోజనం చేసాక వేసుకోండి. ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఇవ్వాడు ఈ మందులు వాడు. ఇటు వచ్చి ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు ఇక్కడ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి వేసుకోండి అమ్మా. అలాగే 2 ముడుకులున్నా ఈ 2 అండి. పరగడుపుని వేసుకోండి. ఎంతమంది ఉన్నారు పేషెంట్స్ కదా, మందులు ఇచ్చారమ్మా. బలానికి అన్నిటికీ మందులు పెట్టాను, అవి వాడండి. ఇటువైపు వచ్చి ఏం షుగర్ ఎక్కువ ఉందా? ఆ పేపర్ పట్టుకుని రండి అమ్మా. ఏమైందమ్మా? చేతుల నుంచి పేరేంటి? ఇంకా రాత్రి భోజనం చేసాక వేసుకోండి అమ్మా. దేనికండి? బలానికి ఇస్తున్నాను. ఇది రాత్రి పడుకునే అరగంట ముందు వేసుకోండి. ఇవి నొప్పులకి. అది నార్మల్గా మీకు నిద్ర పట్టకపోయినా నొప్పులు లేదు, ఎప్పుడు నొప్పి వస్తుంది. మధ్యాహ్నం వేసుకోండి. పరగొడుపు వేసుకోండి. మైగ్రేన్ ఉందేమో, ఒకసారి చెక్ చేయించుకోవాలి. కళ్ళు డాక్టర్కి ఒకసారి చెక్ చేయించుకుంటే. చెయ్యి వెయ్యండి, కళాపేట సభ్యులు కదా, సేవా కార్యక్రమం సభ్యులు కాబట్టి ఈ మందులు వాడు. మీరు వెయ్యాలి, మీ చెయ్యి పడాలి. మీ పేరు? బీరమ్మ. రాత్రి భోజనం చేసాక వేసుకోమ్మా. అమ్మా బీపీ చూపించుకున్నారా? ఇక్కడ చూపించుకుంటే ఆ తర్వాత వెళ్తురు. కానీ మధ్యాహ్నం భోజనం చేశాక అమ్మా అట్టెళ్ళమ్మా, ఆవిడ వెనక పరగడుపుని వేసుకోండి పొద్దున్న లేవగానే. ఏమైందమ్మా?
ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉందా మేడం? బీపీ చూస్తాను, మెడిసిన్ అన్నీ చూస్తారు. డివైడ్ అయిపోయిన తర్వాత నువ్వు చూసి చేస్తాను. మందులు ఇచ్చి ఇస్తున్నావా అన్నీ? చెక్ చేయరా? షుగర్ బీపీ చెక్ ఇబ్బంది పేరేంటి? నువ్వు ఇక్కడ అంతే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇబ్బంది అంత బ్లడ్ చెక్ చేసుకున్నాను. అది లేదురా, షుగర్ బీపీ ఇంకేమైనా ఇబ్బంది ఉందా? పరగడుపుని వేసుకున్నామా? ఎవరిస్తారు? ఇది పరగడుపుని వేసుకోండి. ఏమైంది? ఇబ్బంది ఏంటి? చూస్తారమ్మా. మధ్యాహ్నం భోజనం చేసాక వేసుకున్నామా? రాత్రి భోజనం చేసాక వేసుకోండి. అవసరమైతే ఈ స్లిప్ పట్టుకొని వస్తే హాస్పిటల్కి టెస్ట్లు అన్నీ ఫ్రీగా జరుగుతాయి. అక్కడికి వెళ్ళమ్మా, షుగర్ను రక్త పరీక్ష చేస్తారు. మందులు అందరికి ఇచ్చావా? అమ్మా మెడిసిన్స్ తీసుకోలేని వాళ్ళు ఇవ్వండి, మెడిసిన్స్ ఇస్తారు. అమ్మ వెనక్కి రాసి అమ్మ, ఉదయం మధ్యాహ్నం మార్కెట్ రాసి మందులు తీసుకొని టెస్టులకు వెళ్ళండి. ఎంత షుగర్ ఉందా మా అమ్మగారు మీకు? షుగర్ ఒకసారి తినకముందు తిన్న తర్వాత చేయించాలి. షుగర్కి వాడట్లే, బీపీకి వాడుతుంది ఆవిడ. ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. ఆవిడ ప్లేస్ ఇచ్చేయండి. ఉదయం వేసుకుంటాను టిఫిన్ చేసి 9:30కి. ఇది రాత్రి మీరు తినకముందు తిన్న తర్వాత ఒకసారి షుగర్ తనకి చేయించాలి. హాస్పిటల్కి రండి మా అమ్మగారు. హాస్పిటల్కి ఇక్కడ వాళ్ళకి చెప్తే తీసుకొస్తారు. టెస్ట్లు అన్నీ ఫ్రీగా జరుగుతాయి. హలో, वालेकुम सलाम रहमतुल्लाहि बरकातहू। अल्लाह जदरी पावंडा बात कर, मैं डॉक्टर आए दवाई थे रब जो लगता है। తినకముందు తిన్న తర్వాత షుగర్ పరీక్ష చేయించుకోవాలి. అప్పుడు మీకు షుగర్ ఎంటర్ అయిందో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి మందులు వాడాలి. పరీక్ష చేయిస్తే కానీ తెలియదు. మీరు హాస్పిటల్కి వచ్చి చేయించుకోండి. మధ్యాహ్నం భోజనం చేసాక వేసుకోవాలమ్మా. నొప్పికి ఒకసారి వచ్చి చేయించుకోవాలి. కంటికి సంబంధించి, దీనికి సంబంధించి. ఇవి రాత్రి భోజనం చేసాక వేసుకోండి అమ్మా. మందులు తీసుకున్నారా? చీటీ ఇవ్వమ్మా, మందులు ఇస్తారు. చెప్పమ్మా. మీరు ఎక్కడ ఉంటారు? కంటికి డ్రాప్స్ ఇస్తారా? కంటి డ్రాప్స్ ఇక్కడ అలాంటివి మీకు చెక్ చేయకుండా ఇవ్వకూడదు అనమాట. ఏవి పడతా డ్రాప్స్. హాస్పిటల్కి వచ్చారనుకోండి, చెక్ చేసి ఫ్రీగా చూసి అన్నీ చేసి డ్రాప్స్ అన్నీ ఇస్తారు. మీకు ఒక ఆయింట్మెంట్ చేయించుకున్నాను. లేదు, సరేనా? పెట్టు, అలా వదిలేయకూడదు. ఇది వాడు, ఇక్కడ టాబ్లెట్ ఇస్తాను. నొప్పి ఉంటే నొప్పికి రాస్తాను. ఎన్ని ఇయర్స్? కదా. రాత్రి భోజనం చేసాక వేసుకోండి. ఇక్కడ రా, ఇలా రా. ఇవి పరగడుపులు వేసుకోండి అమ్మా. ఇది నువ్వు బయట కొనుక్కో. ఇది ఇక్కడ పక్కకి. మధ్యాహ్నం భోజనం చేసి వేసుకోండి. ఇస్తాను ఆగు తమ్ముడు.
ఎవరికి? మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? చేస్తావా? చదువుకోవట్లేదా? ఇగో దీనికి మూసుకుండికి ట్యాబ్లెట్ వాడు, తగ్గుతుంది. వేసుకుంటావు కదా ట్యాబ్లెట్. ఎన్ని ఇయర్స్? నడుము నొప్పి. అదే గట్టిగా తిను. నడుము నొప్పి వస్తుంది. ఎంత ఏజ్ నీది? 10. 15 15 ఇయర్సా? మరి ఎంత చిన్నగా ఉన్నారా? అయిపోయిందా? ఎన్ని మార్క్స్ వచ్చాయిరా? 10th పాస్ అయ్యావా? నెక్స్ట్ టైం రాస్తావా? అప్పుడైనా పాస్ అయిపోవాలి. ఏమో కాదు, అల్లా మాలి. ట్యాబ్లెట్లు రాసాను, వాడు తగ్గిపోద్ది. సరేనా? హాఫ్ ట్యాబ్లెట్ అయ్యో. రాత్రి భోజనం చేసాక వేసుకో అమ్మా. వీళ్ళకి పిల్లలందరికీ మందులు ఇచ్చి అక్కడ ఉదయం రాత్రి ఇస్తాను. ఇంకా నువ్వు మొబైల్ పరగడుపున మధ్యాహ్నం భోజనం చేసాక వేసుకోండి అమ్మా. ఇక్కడ పిల్లలందరికీ మందులు ఇచ్చి మీకు బీపీలు షుగర్లు అవసరం లేదులే. మందులు తీసుకొని ఫ్రూట్స్ తీసుకోండి. పర్లేదు, అవే కదమ్మా. నీళ్ళు ఎక్కువ, వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ తాగుతున్నావా? అందుకే వస్తుంది. పర్లేదు. వేడి చేసుకున్నప్పుడు నువ్వు దీనికి టాబ్లెట్ అవి తగ్గిపోతుంది. సరేనా? కదమ్మా ఇది రాత్రి భోజనం చేసాక వేసుకోండి. మధ్యాహ్నం వేసుకోండి అమ్మా. ఇవి మధ్యాహ్నం భోజనం చేశారా? ఇవి పరగడుపున వేసుకోండి. ఉదయం రాత్రి భోజనం చేశాక వీళ్ళందరూ తీసుకుంటారు. కూర్చుంటారు. చైర్స్ దగ్గర మెడిసిన్ రాస్తారా? ఇవన్నీ కామన్గా ఇస్తున్నామంటే అరే కాటన్ ఉందా? కాటన్ అయోడిన్ అలాంటిది. నువ్వు ఆయింట్మెంట్ డైలీ అప్లై చేయు, తగ్గుతుంది. సరేనా? 2 పూటలు అప్లై చేయాలి. బ్యాక్ పెయిన్కి ఇస్తున్నాను. ఒకవేళ తగ్గకపోతే హాస్పిటల్కి రండి. ఎక్స్రే పడినా స్కాన్ పడినా ఏవైనా ఫ్రీగా చేస్తారు. మెడిసిన్ ఒకటే కొను. ఏమైంది? అది కూడా మెడిసిన్ ఎంత అంటే తక్కువ కాస్ట్. కాదు చెప్తాను. ఎప్పటి నుంచి? ఇవి పరగడుపుని వేసుకోండి. రాత్రి భోజనం చేశాక ఇవి కూడా రాత్రి భోజనం చేసి వేసుకోండి. మధ్యాహ్నం ఇవే పెయిన్ కిల్లర్, చాలా పవర్ఫుల్. ఇన్ఫెక్షన్ లాగా ఈ 2 వాడండి. రా తమ్ముడు. ముడుకుల్లో బలానికి నొప్పికి మందులు పెట్టాను. అబ్బా ఇట్రా బీపీ షుగర్ అన్నీ చూపించుకున్నావు. పోనీ వేరే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైనా? ఇది ఒక ఆయింట్మెంట్ రాశాను బయట, అది తీసుకో. నమస్తే అమ్మ.
ఒకటే ఇస్తాం మేడం, పెయిన్ కిల్లర్ తమ్ముడికి. ఒక టాబ్లెట్ సరిపోద్దా? ఇవ్వు 3 ఇవ్వు. హాఫ్ వేయమని. ఫుల్ అయినా వేసుకోవచ్చు. పవర్ ఎక్కువ కదా మేడం. తమ్ముడు, మధ్యాహ్నం ఇవి భోజనం చేసి హాఫ్ ముక్క వేసుకోవాలి, సరేనా? రాత్రి భోజనం చేసి వేసుకో ఇవి. ఇస్తాను, ఆగు తమ్ముడు. టాబ్లెట్స్ తీసుకోదా? నీకు జలుబు ఉందా? అమ్మగారు డాక్టర్ గారు అక్క అనకూడదు, అమ్మగారు అన్నాను అలా. రాత్రి భోజనం చేసాక వేసుకోండి అమ్మా. ఆగు తమ్ముడు, ఇస్తాను. పరగడుపున మధ్యాహ్నం భోజనం చేసి వేసుకోండి అమ్మా. మీకు ఎక్స్రే పడితే సార్ అక్కడ ఫ్రీగా చేపిస్తారు. హాస్పిటల్కి రండి, వెహికల్ అరేంజ్ చేస్తారు, ఫ్రీగానే తీసుకెళ్తారు. మళ్ళీ టెస్ట్లన్నీ అయిపోయాక చూపించేశాక మీకు మళ్ళీ తీసుకొస్తారు. ఒక 10 మెంబర్స్ అయ్యారంటే వెహికల్ పంపిస్తారు ఇక్కడికి. ఎవరినో ఒకరిని కన్సల్ట్ చేయండి, ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే అరేంజ్ చేస్తారు. హాస్పిటల్కి ఫోన్ చేస్తారు. మనకి చెప్పమంటుంది, మనకి కర్నాలు మనకి ఫోన్ చేసి చెప్పు. కర్నాలు మనకి చెప్పమంటుంది ఆవిడ. చెప్తానులేండి, చెప్తాను. మా అబ్బాయి చెప్తాడు, కనపడతాను, వినబడుతుందండి. ఏమైంది? ఎవరిదా తమ్ముడు ఇది? ఏం చేస్తావు? రాత్రి భోజనం చేసి పడుకుని అరగంట ముందు వేసుకో, సరేనా? ముందు వేసావనుకో నిద్ర వచ్చేది. లో బీపీ, కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని గంజి మజ్జిగ లాంటివి తాగండి. మధ్యాహ్నం భోజనం చేసి వేసుకో తమ్ముడు. ఇదిగో తీసుకో, జీడి తీసుకో. మందులు ఇచ్చా. నీ పేరు? ఇగో మీ పేర్లు చెప్పండి, మీ అబ్బాయిలు అన్నీ చెప్పమ్మా పిల్లలు. నీ పేరు? సోహిల్. సోహిల్. ఏ సోహిల్? షేకా? షేక్ సోహిల్. పటాన్ రే. అక్క షేక్ కాదక్క, పటాన్. పటాన్ అక్క, సారీ. పటాన్. పటాన్ అంటే ఫైటింగ్ ముందు. హాఫ్ మొక్క వేసుకో మధ్యాహ్నం భోజనం చేసి. పరగడుపును వేసుకోవాలి. ఎప్పుడో తెలుసా పరగడుపున అంటే? ఎప్పుడు చెప్పు? నైటా? పరగడుపునని చెప్పాను. పొద్దున్న లేస్తావా, బ్రష్ చేస్తావా, తర్వాత వేసుకో. తినే ముందు, మార్నింగ్ తింటావా, దానికి ముందే వేసుకోవాలి. చిన్న బాబు, 2 బాబు. రాత్రి భోజనం చేసి వేసుకో. షేక్ తీసుకో. చానా ఇవ్వండమ్మా. ఇంకో అబ్బాయి పేరు షేకా? ఆగు తమ్ముడు, జస్ట్ ఏమైంది? ఇబ్బంది అమ్మగారు రాస్తారు, అక్కడికి వెళ్ళి తీయించుకో. నిలబడాలి. మెడిసిన్ తీసుకోలేదా? రాత్రి భోజనం చేసాక వేసుకున్నామ్మా. ఏమైంది? అంతేనా? మధ్యాహ్నం వేసుకోండి భోజనం చేశాక. ఉదయం రాత్రి భోజనం చేసాక వేసుకోండి. పరగడుపుని వేసుకోండి అమ్మా. కూర్చోండి. ఇక్కడి నుంచి రావాలి.
అటు నుంచి రావాలా పర్లేదు. బీపీ షుగర్ చూపించుకోవాలి. అక్కడ చూపించుకోండి బీపీ. మధ్యాహ్నం భోజనం చేసి వేసుకో. ఇటు వచ్చేయండి. స్కానింగ్ చేయించాలమ్మా. స్కానింగ్కి ఒక మంగళవారం తీసుకొని రండి ఈ అబ్బాయిని. 2ంటికి 2:30కి ఇలా తీసుకొని వస్తే కడుపుకి స్కానింగ్ పడుతుంది. రాత్రి భోజనం చేసాక వేసుకోండి. బలానికి అవి మధ్యాహ్నం భోజనం చేశాక. సరేనా? మేడం గారు చెప్పారు ఏదైనా ఉదయం రాత్రి భోజనం చేసాక వేసుకోమన్నారు. అక్కడ తనకి అరగడుపున మధ్యాహ్నం రాసానమ్మ దానిపైన ఉదయం రాత్రి. సరేనా? స్కానింగ్ చేయించుకుంటే తెలుస్తుంది. అందరికి మందులు పెట్టాను వాడు. బీపీ షుగర్ చేయించుకుంటావా? ఇబ్బంది ఇంకేమైనా ఉన్నాయా? ఒళ్ళు నొప్పులు అలాంటివి? బలానికి టాబ్లెట్ ఇస్తాను. వాడు ఇక్కడికి రా, ఇటువైపు రా, చెక్ చేయించు. రాత్రి భోజనం చేసాక వేసుకోండి అమ్మా. మధ్యాహ్నం వేసుకోవాలి. ఇది బలానికమ్మా అవి. ఉదయం రాత్రి భోజనం చేశాక. పరగడుపున గ్యాస్ట్రిక్ ఇంకొంది. మధ్యాహ్నం భోజనం చేసి వేసుకోండి, సరిపోతుంది. అందరూ మందులు తీసుకున్నారు. అడుగు అక్కడ. జలుబు చేస్తుంది మేడం. మందులు అందరూ తీసుకున్నారా? అడుగు. ఫోన్ నెంబర్ తీసుకున్నారా మేడం అబ్బాయిది? రిఫర్. ఓకే, ఈ హోల్డర్స్లో మీకు ఫోన్ చేస్తే చాలు. చిన్న అబ్బాయి ప్లస్ రాస్తారు కొన్ని పక్కన లేదు. బాగుంది, ఏం లేదు. షుగరు బీపీ రెండు బాగున్నాయి. అదృష్టవంతులు భగవంతుడు. నిద్ర పట్టడానికి ఆల్ఫ్రాక్స్ 0.2 mg రాస్తాను, తీసుకోండి. 2 mg అమ్మా. ప్లస్ నాకు డాక్టర్ రాస్తుంటారమ్మా. ఉదయం రాత్రి భోజనం చేశాక క్లోనాఫిట్ ప్లస్ ఈజీ పాము. ఇది బాగా పని. పరగడుపు ఇప్పుడు ఇది రాస్తాను. ఏం చేస్తాను? నిద్ర పట్టడానికే కదా. ఆల్ఫ్రాక్స్ ఆల్ఫ్రాక్స్ 0.2 mg రాస్తున్నాను ఇప్పుడు. 0.2 ఎక్కువ డోస్ కాదు, తక్కువ డోస్. క్లోనాఫిట్ ప్లస్ వాడుతున్నాను. క్లోనాఫిట్ ప్లస్ అది రాస్తాను. నెక్స్ట్ ప్లస్ అని ఇది ఒకటే కదమ్మా, రెండును. క్లోనాట్రిల్ అని ఒకటేనమ్మా. అన్నీ ఒకటే, బ్రాండ్ నేమ్ మారుతాయి. కంపెనీ నేమ్ మారుతుంది. కంపెనీ నేమ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటారు కదా. డ్రగ్ ఒకటే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటారు. జనరల్ మెడిసిన్ అమ్మా. ఆర్థోపెడిక్ అమ్మా. ఆర్థోలో చేస్తున్నాను, జనరల్లో. మా మందులు ఇచ్చారమ్మా నీకు? అప్పుడు చదువుకోమంటే చదువుకోలే పిల్లలు. మీదేది వాతు ఇస్తారు మందులు ఇవ్వండి. షుగరా?
మందులు వాడుతున్నారేమో. ఉదయం రాత్రి భోజనం చేశాకమ్మా ఇవే వాతవుకి. హాస్పిటల్కి రమ్మను షుగర్ తనకి. రాత్రి భోజనం చేశాక వస్తున్నారులే ఆవిడ. మధ్యాహ్నం భోజనం చేశాకమ్మా ఇవి. అమ్మ హాస్పిటల్కి రావాలి షుగర్కి. తినక ముందు తిన్న తర్వాత చేయించుకోవాలి. అప్పుడు షుగర్ ఉందో లేదో రిపోర్ట్ వస్తుంది, దాన్ని బట్టి మందులు వాడాలి. హాస్పిటల్కి రండి చీటీ పట్టుకొని. మందులు తీసుకున్నారా? తీసుకోండి. మందులు తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు చూడు. మందులు తీసుకోకుండా వీడియోలో పడుతుంది అందుకే అడిగాను. వీళ్ళందరూ క్యాప్చర్ చేశారమ్మా. ఆ వీడియో బాగుంది. ఏదైనా ఓల్డేజ్ హోమ్లో సర్వీస్ చేయడం చాలా బ్లెస్. అది ఏ యూట్యూబ్లో పెడతారో ఒకసారి అడగండి. నేమ్ అడిగి ఫోన్ నెంబర్ తీసుకో. అయిపోయినట్టేనా? రాత్రి భోజనం చేశాక వేసుకోండమ్మా. మధ్యాహ్నం భోజనం చేశాక ఉదయం రాత్రి వేసుకోండి. ఎంత ఇది? ఇవి పరగొట్టుకుని వేసుకోవాలమ్మా. టాబ్లెట్ వేసుకుంటే పిల్లలందరూ స్కూల్స్ సెలవుకి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. అంటే చాలా మంది వస్తారు కదా ఫ్రూట్స్ పట్టుకొని బర్త్డేకి ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేస్తారు. జ్వరం వచ్చినాయి ఇవ్వమ్మా. థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. ఆకలి వేస్తుంది మేడం, తినలేదు. అయింది టిఫిన్ అక్కడ పరగొడుపుని వేసుకోండమ్మా. హరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్తో ఉన్నాడు, ఫోన్ చేస్తా. రాత్రి భోజనం చేశాక మధ్యాహ్నం బలానికి ఇవన్నీను. ఇవి పెయిన్ కిల్లర్. ఉదయం రాత్రి భోజనం చేశాక పెయిన్కి వేసుకోవచ్చు. ఏ స్టమక్ పెయిన్ ఉందా? అలాంటి టైంలో వేయకూడదు, టాబ్లెట్స్ అసలు యూజ్ చేయకూడదు. నువ్వు వితౌట్ గ్లవ్ చేస్తున్నావా? బ్లడ్ తీసేయండి పర్లేదు, గట్టి పోడండి చూస్తారు. మేడం మొన్న సుధీర్ సార్తో వెళ్ళేటప్పుడు 117 మంది వచ్చారు. అందరికీ బీపీ, అందరికీ షుగర్, అందరికీ మెడిసిన్ నేనే బ్లాగ్ చేశాను మేడం. ఏటైతే అవి నేను స్లోగానే చెప్తానని స్లోగా చేశాను. లహరి, లహరి ఇంటి పేరుతో చెప్పాలా? అంబల్ల లహరి, అంబల్ల లహరి. ఏ లహరి? ఏ లహరి రజనీ మేడం వీడియోలో రికార్డ్ అవుతుంది మేడం.
రా చెప్పమ్మా. ఎస్ కళ్యాణ్. చెప్పురా. కోటలక్ష్మి. అతను డ్రైవర్ అండి. లేదు. అతన్ని అడుగు పక్కన ప్రతిదీ మనం వస్తాం కదా, అన్నిటిలో ఉంటాం. నేనైతే నవ్వుకునే ఉంటాను. మీరేంటి నేను కూడా పప్పలాగా తుడుచుకోవడము తుమ్ముకోవడము నమ్మలంగానే ఈ రోజు నొప్పి లేదు. నేను ఎలా చదువుతాను బ్రో, ఎలా మాట్లాడుతూ మీరే మాట్లాడుతారు. అమ్మో నన్నే అది కాదు శ్రీరామ్ సార్ డైలాగ్ అమ్మ నరాలు కట్ అయిపోయి వీళ్ళు అలాగే కోడలు పక్కన ఎవరికి కోడలు అయిపోతారైతే సరే. నేను చాలా మంది అట్లా ఒక కొడుకు పాపం చచ్చిపోతుంది. దానికి ఏదో ఒకటి వాటర్ కావాలా? అతనికి చూసి గ్లవ్ తీసి హ్యాండ్స్ వాష్ చేసుకో. ఎలా పిల్లలున్నాడు? ఫోన్లో తక్కువ మంది వెళ్ళారా. నేను ఎందుకు అనుకున్న షుగర్ బీపీ చూడాలని. ఇక్కడ కూడా చూడకపోతే వేస్ట్. మనం అలాగే బయట అలాగే ఎగ్గొట్టేస్తాం. ఊళ్ళో ఎగ్గొట్టేసిన పర్లేదు, అది మనకి ఏంటెత్తున్నారు. ఇలా డోల్కి మనస్ఫూర్తిగా చేయాలని. వీళ్ళందరూ తప్పు ఫోటో తీసుకున్నాను మేడం. తీసుకున్నాం కదా. అది నాన్న ఈడు ఉన్నాడు మధ్యలో కోతులాగా. మేడం ఏంటి కెమెరా మంది ఏ పోజులు ఇవ్వలేకపోతున్నాం అసలు. షుగర్ ఉందా తాతయ్య? టాబ్లెట్స్ వాడుతున్నారా? నిజంగా మనం బ్లెస్డ్ తెలుసా. మన ఊరకనే వెళ్ళలేదు, సర్వీస్ చేయగలమేట. మనం నిజంగా నాకు శ్రీరామ్ వచ్చారు, అక్కడ నచ్చుతారా ఇలాంటివన్నిటికి. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఈరోజు మరి శ్రీమతి గంటా లక్ష్మి సేవా సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ శ్రీరామ్మూర్తి గారు ఎముకల స్పెషలిస్ట్ అయినటువంటి విజయనగరంలో ప్రముఖ డాక్టర్ గారు ఈరోజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా గంటా లక్ష్మి గారు ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏటీకే వృద్ధాశ్రమంలో కూడా ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించి సుమారు 100 మందితో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. వాళ్ళకి ఫ్రూట్స్ బ్రెడ్స్ మరి ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గంటా లక్ష్మి గారు ఎంతో దిగ్విజయంగా ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదేవిధంగా మన చలివేంద్రం కూడా ప్రారంభించారు. అంతకుముందు పద్మా హాస్పిటల్ మన ప్రసాద్ గారు డాక్టర్ గారి ద్వారా కూడా ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించి అది కూడా చేయించారు. అలాగే విజయనగరంలో అనేక సేవా కార్యక్రమాలు ఈ గంటా లక్ష్మి సేవా సంఘం ఆధ్వర్యంలో సభ్యుల సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం అనేది మరి అందరికీ ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ వృద్ధులు కూడా
సుమారు 30 నుండి 40 మంది వరకు ఉన్నారు. ఈ 30-40 మంది వృద్ధులకు కూడా మరి ఇక్కడ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని ఇంత మరి జాగ్రత్తగా చేయించినందుకు మా సంఘం తరపున మరి గంటా లక్ష్మి గారి వ్యవస్థాపకులైనటువంటి లక్ష్మి గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాబామెట్టలో గల ఏటీకే సేవా సంస్థలో ఈరోజు శ్రీమతి గంటా లక్ష్మి గారు ఉచిత వైద్య శిబిరంని ఏర్పాటు చేసి ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి 30 మందిని, అవుట్సోర్సింగ్లో ఒక 40-50 మందిని, మొత్తం 100 మంది దగ్గరుండి చూసి పళ్ళు పలహారాలు అందించి దాంతోపాటు వైద్య సేవలు మరియు మందులు ఇచ్చారు. మా సంస్థకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మా తరపున మా సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఖలీల్ బాబు గారు అందుబాటులో లేరు. ఆయన తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ శ్రీరామూర్తి డాక్టర్ గారికి, అలాగే డాక్టర్ ఖలీల్ బాబా గారికి మా సేవా సంఘం తరపున అందరి తరపున పాదాభివందనాలు. ఈ సందర్భంగా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వారి యొక్క భుజస్కంధాల మీద, అనగా వారంటే శ్రీమతి గంటా లక్ష్మి గారు, వారు ఇదే కాదండి గతంలో ఎన్ని కార్యక్రమం నిర్వహించారన్నది మరి మాధ్యమాలు మరి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ చేత్తో చేసింది చేయి తెలియకూడదనే ఒక దృక్పథం అంటూ ఒకటి ఉంది. భగవద్గీత కావచ్చు, ఒక బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, గురుద్వారాలు కావచ్చు. అలాగే అమ్మగారు మరి ఎంతోమంది గొప్ప దానాలు చేయడం మనం విన్నాం. కానీ మరి ఆవిడ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇంత చిన్న వయసులోన సాటి మానవులు, అనగా దారిద్ర్య రేఖ కింద నలిపినటువంటి వాళ్ళు, ఆకలితో అలమటించిపోయినటువంటి బిడ్డలు మరియు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు, ఏ ఆదరణగా నోచుకోలేనటువంటి అభాగ్యులైనటువంటి వారిని అందరిని కూడా ఒక టార్గెట్గా చేస్తూ వివిధ వృద్ధాశ్రమంలో ఉన్న వివిధ మరి ఈ యొక్క ఆదరణ పొందినటువంటి భేదవారు అన్ని ఈ యొక్క ఎన్జిఓస్ ఆశ్రమాలందరికీ వెళ్ళి సందర్శించి వారి యొక్క వివరాలు, వారి యొక్క గురించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి కనుక్కొని ఈ కార్యక్రమం చేయాలి అని ఒక సంకల్పించి, మరి ప్రతి వైద్యులు కూడాను దైవంతో సమానం, వాళ్ళు కూడా ఒక మానవతా దృక్పథం క్రియలు చేయాలనే ఆలోచన ప్రతి వైద్యులకి ఉంటుంది. ఎందుకంటే చదువు వారికి అలా నేర్పుతుంది. కానీ అటువంటి సమాచారాన్ని సేకరించి వారి ముందు తేవడం అనేది అది గొప్ప కార్యం. ఆ కార్యాన్ని అమ్మగారు ఒక పక్క వారి యొక్క సొంత యొక్క నిధులు వెచ్చించడమే కాక ఇటు దుస్తులు కావచ్చు, పళ్ళు పలహారాలు కావచ్చు, ఇలా కొన్ని మరి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం ఇస్తూ వారి యొక్క అవసరాలు మరి తీర్చినటువంటి అమ్మగారు, అదే కాకుండా ఒక రకంగా వైద్యుల దగ్గరికి వెళ్ళి, సార్ డాక్టర్ గారు పలానా దగ్గర పలానా వృద్ధాశ్రమంలో ఇటువంటి అబాయికులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అలాగే కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, ఒకటి కాదు సమస్త వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కాబట్టి దయతో వాళ్ళ దగ్గరకు మీ చెయ్యతో మీరు అందించినట్లయితే వారు ఎంతో ఒకరు సంతోషిస్తారు సార్. ఎందుకు దయించి కాస్త మీరు వచ్చినట్లయితే కొంచెం మంచి చేసిన అవుతారు, మేలు చేసిన అవుతారని వారు అభ్యర్థించడం, దానికి వారు కూడా ఎంత పెద్ద మనసుతో స్పందించి అమ్మగారి మాట విని వెంటనే పెద్ద వైద్యులండి, అందరూ మాస్టర్ ఆఫ్ సర్జరీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ఆంకాలజిస్టు, నెక్స్ట్ నుంచి వైద్యులు ఎటువంటి ఉన్నతమైన చదువులు చదివినట్టు ప్రముఖ వైద్యులను కూడా అమ్మగారు కేవలం ఒక మాటతో అభ్యర్థన మేరకు వచ్చి వారు చక్కగా స్వచ్ఛందంగా వారి యొక్క మరి వైద్యాన్ని ఈ యొక్క పేదలకు అందించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా మరి నిర్వహింప చేశారంటే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క గంటంతా కూడాను ఒకటి మరి డాక్టర్స్కి చెందమే కాకుండా మరి ప్రత్యేకంగా పరోక్షంగా ప్రముఖ కీలక భూమిక వహించినటువంటి శ్రీమతి గంటా లక్ష్మి గారికి చెందుతున్నది అనడంలో ఎట్టి సందేహం లేదు, అతిశయోక్తి కాదు. కాబట్టి అమ్మగారు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జరపాలని ఆల్రెడీ ముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు, అవి వెలుగులోకి వచ్చాయి. మరి
ఈ యొక్క సామాజిక స్పృహ కలగడం, సమాజం అంతా దాన్ని గుర్తించడం, దాని మీద మాధ్యమాల్లో అమ్మగారి కోసం ప్రశంసలు జరగడం, మహిళా మండలి కావచ్చు, మహిళా మండలి కావచ్చు, మరి లేడీస్ క్లబ్ చాలామంది కూడా అమ్మగారికి కొనియాడడం జరిగింది. కానీ అమ్మగారికి కొనియాడడం ముఖ్యం కాదు, ఆమె ఎదిగే మనస్తత్వం ఆవిడది. ఒక చేతితో చేసిన ఒక సహకారం ఇంకో చేయికి తెలియకూడదని ఒక ఆలోచన, ఒక నిబద్ధత కలిగిన మరి వ్యక్తి కాబట్టి మరి ఇట్లాంటి కార్యక్రమాలు అమ్మగారు ఎన్నో భవిష్యత్తు జరగాలని, ఇదే కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి మరి శ్రీమతి గంటలక్ష్మి గారికి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలు ఇచ్చి ఇట్లాంటి అభాగ్యమైన దీనులను ఎంతోమందిని ఆదుకునే అవకాశాన్ని మరి అమ్మగారు దయచేస్తారని ఆశిస్తూ, ఈ అవకాశం నాకు దయచేసినట్టే మా కళాపీఠం మరి సభ్యులకి, మరి శ్రీమతి వ్యవస్థాధ్యక్ష అయినటువంటి మా యొక్క గంటలక్ష్మి అమ్మగారికి నేను ఈ యొక్క వేదిక సభాముఖంగా నేను వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు దయచేసి మరొకసారి మీకు సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శ్రీమతి గంటా లక్ష్మి గారికి ముందు అభినందనలు తెలుపుతున్నాను. ఆవిడ ఈ సేవా కార్యక్రమం అరేంజ్ చేశారు. సో మేము శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ఈ వృద్ధాశ్రమానికి వచ్చి మేము సేవలు అందించడం మాకెంతో ఆనందంగా ఉంది. చాలా బాగా అయ్యింది. సుమారుగా ఒక 50-60 మంది దగ్గర వచ్చారు. అందరికీ షుగరు, బీపీ మందులు అన్నీ అందించడం జరిగింది. గంటా లక్ష్మి గారికి చాలా అసలు ఎంత సేవ చేశారంటే ఈరోజు వచ్చి చాలా బాగా అన్ని కార్యక్రమాలన్నీ చేశారు. ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాకు చాలా బ్లెస్సింగ్స్, అసలు ఇలా వృద్ధాశ్రమానికి వచ్చి మేము ఇలా సేవలు అందించడం మేము చాలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. అలాగే మరొక విషయం ఏంటంటే, నేను ఈ కార్యక్రమం ఈ శిబిరం పెట్టడానికి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసేటప్పుడు ఎంత బాగా స్పందించారంటే, డాక్టర్ గారు మా చెల్లెమ్మ, మాకు దేవుడిచ్చిన చెల్లెమ్మ అమ్మ నువ్వు, మాకు వచ్చారు మీరు, మీ మాట మేము కాదంటామా, మీకు ఏ సహాయం కావాలన్నా, ఎప్పుడు మా హెల్ప్ కావాలన్నా మేము ఎప్పుడు ముందుంటామమ్మా మీకు అని చెప్పి నాకు ఎంతో భరోసాని ఇచ్చారు. అలాగే వాళ్ళు స్టాఫ్ కూడా అతను ఎంత బాగా స్పందించారో స్టాఫ్ కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు వచ్చి అలాగే బ్లడ్ టెస్టులు చేశారు, మా బీపీ చూశారు, షుగర్ చూశారు, మెడిసిన్ కూడా ఇచ్చారు. తిరిగి ఏమంటే అక్కడ ఏమైనా స్కానింగ్లు గట్రా ఏమైనా చేయాలంటే హాస్పిటల్కి వచ్చి కలండి, మేము అన్నీ ఉచితంగా చేస్తామని భరోసా ఇచ్చారు పేషెంట్లకి. ఎంతో మాకు ఈరోజు మాకు అండగా నిలిచారు ఈ హాస్పిటల్ వారు. అందుకే అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మా సేవా సంఘం తరఫున పేరున అందరికీ ధన్యవాదాలమ్మా. అలాగే ఖలీల్ బాబా గారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు. భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మైర్భవ ధాన్యందనం పుష్పలాభం సజీవం కురం దీర్ఘమాయు. ఓకే చప్పట్లు కొట్టండి. మీ అందరికీ నమస్తులు. ఏటీకే సేవా సంస్థ ఖాదర్నగర్ బాబామెట ఈరోజు మా వెలుగు వృద్ధాశ్రమంలోకి విజయనగరంలో ప్రసిద్ధిగాంచిన ఒక సేవా సంఘం గంటా లక్ష్మి గారి సేవా సంఘం మరి వారు ఈరోజు హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా మా వృద్ధాశ్రమంలో మెడికల్ క్యాంపు నిర్వహించి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకి కాకుండా చుట్టుపక్కల అనేక మంది వృద్ధులకి వారు తన వైద్య సేవలు అందించారు. మరి ఈ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంటలక్ష్మి గారు స్వయంగా తామే పాల్గొని ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేశారు. మరి కార్యక్రమంలో సేవలు అందించిన మా ఆత్మీయ గౌరవనీయ డాక్టర్ శ్రీ మూర్తి గారు శ్రీరామూర్తి గారు పాల్గొన్నారు. మరి చాలా సంతోషం, వారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సకాలంలో నేను పాల్గొనలేకపోయాను, కొంచెం బాధగా ఉంది. మానవ సేవే మాధవ సేవ. మనుషులకు మానవులకు ఎక్కడైతే ఏ మానవ మూర్తి మానవ సేవలో తరిస్తున్నాడో, ఏ మానవ హృదయం ఇతర మానవ హృదయాలను, గాయపడ్డ హృదయాలను
తన చేతలతో కానీ తన మాటలతో కానీ తను చేస్తున్న కార్యక్రమాలతో కానీ తన హృదయానికి గాయపడ్డ హృదయాలకు స్వస్థత చేకూరుస్తున్నారో వారిపై దైవం నిరంతరం తమ కరుణా కటాక్షాలు ప్రసరిస్తూ ఉంటుంది. మానవ సేవలో ఉన్న గొప్పతనం దైవాన్ని అతి చేరువలో చేరుకునే మార్గం మనుషులను సేవించటం. బాధాతప్త హృదయాలను దాగున్న బాధను దూరం చేయటం, గాయపడ్డ హృదయాలను స్వస్థత చేకూర్చడం. ఏ కుటుంబాలైతే కూలిపోయి ఉన్నాయో, ఏ కుటుంబాలైతే అణగారిపోయి ఉన్నాయో, ఏ హృదయాలైతే పగిలిపోయి ఉన్నాయో వారిని ఆదరించి వారిని గుండెని ఏ హృదయం అయితే హత్తుకుంటుందో కేవలం వారిని దైవం తన బిడ్డలుగా భావిస్తుంది. అందుకనే మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవ హృదయాలు ఈరోజు వృద్ధాశ్రమాలు భారతదేశంలో పెరగడానికి కారణం కుటుంబాలు బలహీనపడి, కుటుంబాల్లో ఉన్న ప్రేమలు కుళ్ళిపోయి, కుటుంబాల్లో ఉన్న రక్త సంబంధాలకు తెగులు పట్టి, కుటుంబంలో ఉన్న ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు ఏవైతే కుటుంబానికి అవసరమైన మానవ దేహానికి హృదయం ఎలానో, మానవ దేహానికి మెదడు ఎలానో, కుటుంబ బంధాలను కాపాడాల్సిన ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు ఎక్కడే దహనమైపోతున్నాయో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, ఆ కుటుంబాలు అణగారిపోతున్నాయి. ఈ కుటుంబాల వల్ల దేశానికి రాబోయే కాలంలో ఒక గొప్ప విపత్తు ఎప్పుడు వస్తుందంటే బలహీనపడ్డ కుటుంబాల ద్వారానే. కుటుంబాలు బాగుంటే, కుటుంబాలు బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. కుటుంబాలు బాగుంటేనే ఆ వీధికి మూలం, కుటుంబాలు బాగుంటేనే ఆ మండలానికి మూలం, కుటుంబాలు బాగుంటేనే ఆ జిల్లాకు మూలం, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కుటుంబాలు చిన్నమైన రోజు భారతదేశంలో ఏ ఇంటి నుంచైనా సరే ఒక గుమ్మం నుంచి ఒక తల్లి అనాథ అవుతుందంటే ఏదో ఒక రోజు భారతదేశం అనాథగా మారిపోతుంది లెక్క. అందుకని భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం తన తల్లిని సేవించాలి, తండ్రిని ప్రేమించాలి, కుటుంబ బంధాలను ప్రేమించాలి, కుటుంబాల్లో ఉన్న బాధను తీర్చాలి. కుటుంబం కోసం తను ఒక మహావృక్షంగా మారాలి. ఆ రోజే భారతదేశం వెలుగుతూ ఉంటుంది. వెలిగే భారతదేశం అంటే అది. వృద్ధాశ్రమాలు పెరగడం వల్ల భారతదేశానికి అపార నష్టం ఉంది. దయచేసి బిడ్డలు తమ పిల్లల్ని చూడాలి, బిడ్డలు తమ తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు తమ వారసత్వ సంపదలు. లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు, 10 కోట్లు, 2 కోట్లు కాదు. తల్లి పాదం కింద స్వర్గం, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. మరి మా వృద్ధాశ్రమంలో ఈరోజు గంటాలక్ష్మి గారి సేవా సంఘం పెద్దలు, మరి వారు సేవ చేస్తున్న సేవామూర్తులందరికీ, వారితో పాటు పాలు పంచుకున్న డాక్టర్లందరికీ, వాళ్ళతో పాటు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇటువంటి ముఖ్యంగా మా ఆత్మీయులు, గౌరవనీయులు అంటే సేవ ఉందంటే 10 అడుగులు ముందుండే ఒక గొప్ప మానవ హృదయం ఎంవీఆర్ గారు. మరి వారికి నేను మళ్ళీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు దీన్ని ఏమంటారంటే ఈ అగ్నికారి అదే రోహిణి గారి తెలిపోయింది, మృగసర వచ్చింది, అయినా ఎండల ప్రభావం అది తగ్గదు. ఇటువంటి ఎండల్లో కూడా సాహసించి మరి సేవాగ్రామ కార్యక్రమాన్ని సంపూర్ణ చేసినందుకు ముఖ్యంగా మా లక్ష్మి గారిని మరి నేను హృదయపూర్వకంగా అనేకసార్లు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. వారి కుటుంబం ఆయురారోగ్యాలు, దైవకరుణ, సకల సంపదలు, మరి ఇంతమందికి సేవ చేస్తున్న ఈ సేవా భాగ్యం వల్ల, ఈ సేవా కరుణ వల్ల వాళ్ళందరూ చల్లగా ఉండాలని ఆయురారోగ్యాలతో ప్రార్థిస్తూ మా మునీర్ భాయ్ ముఖ్యంగా మా మునీర్ భాయ్ సేవ ఉన్న ప్రతిసారి నన్ను తట్టిలేపుతుంటాడు. ఆయన ఒక సేవ చేస్తుంటే చూసి ఊరుకోవడం వేరు, దాంట్లో భాగం అవడం వేరు. అలా మా మునీర్ భాయ్ దాంట్లో భాగం అవుతాడు. ఆయన కుటుంబం చల్లగా ఉండాలని, మా మునీర్ భాయ్ ఆయురారోగ్యాలతో సకల సంపదలతో ఆయన మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నట్లో పాలు పంచుకోవాలని నేను
ఆయన అభినందిస్తూ నేను ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నమస్తే. ఖాదర్ బాబా మీరందరూ బాగుండాలమ్మా, మీరందరూ చల్లగా ఉండాలి. మీరు గారు మీరు అనేక మంది సేవా కార్యక్రమాల్లో మరి మీ ఆశీర్వాదం మీ అవకాశం మాకు ఇస్తే కదా ఇస్తున్నారు, ఈరోజు కూడా ఇచ్చారు. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో గడిచిన నీ గతకాలం. ఇదమిదం జిషంతాం ప్రజాపతిర్నిధిపాయిత్ నిధిపా దేవో అగ్నిరిత్యగ్నిః స్పష్టా విష్ణు ప్రజా సామ్రాణో యజమానాయ ద్రవిణం అగ్నిర్వశుచిర్భవ ఆదిత్య తేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యందనం వసుంభపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. చూడు తల్లి నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీకను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై
ఎత్తి చూసే వయసే నీదిరా, బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా, సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా, పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా, సిరితానుగానే వచ్చి నిన్ను చేరునురా. ఊహల పల్లకీలు ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా, మేఘాలకు నిచ్చెనే వేయన, ఆకాశపు టంచులే వంచన, ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ఆశగా పల్లవించే పాటే నీవులే, జీవితం తోడులే నీ మూడే కాదులే, కలిసుండే వేళలో కలకంటూ రాదులే, అమవాసై పోదులే అడి ఆసే కాదులే, చిరుదివ్వె కాంతులింక దారి చూపునులే. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. మేఘాలకు నిచ్చెనే వేయన, ఆకాశపు టంచులే వంచన, ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా.